ఓం శ్రీమన్మహాగణాధిపతదేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణితయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమః. ప్రత్యేకించి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున ఈ కార్యక్రమాన్ని తిలగించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరి దేవి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లలితా సహస్రనామానికి జరుగుతున్నటువంటి నామాల వివరణలో ఈ రోజున మనం చెప్పుకునేటటువంటి నామం నిన్న వరకు కూడా చంపక అశోక పున్నాక సౌగంధికల సత్కచ అనేటువంటి నామాల వరకు చెప్పుకున్నాం. ఇవాళ రోజున కురువిందమని స్త్రేణి కనత్కోటీర మండితాయి నమో నమః అనేటటువంటి నామంతో ప్రారంభానికి చెప్తున్నాం. ఈ లలితా సహస్రనామములో ఎన్నో విశేషమైనటువంటి బీజాక్షరములు, ఎంతో శక్తివంతమైనటువంటి అర్థముతో కూడుకున్నటువంటి నామాలు ఎన్నో నామాలుగా మనకి చెప్పబడినవి. మహాబ్రహ్మాండ పురాణంలో ఈ లలితా సహస్రనామాన్ని అగస్త్య మహామునికి హయగ్రీవ మహర్షి ఉపదేశం మేరకు, అలాగే మణిద్వీపములో అమ్మవారే వశిన్యాది వాగ్దేవతల ద్వారా ఆవిడే ఈ లలితా సహస్రనామాన్ని చెప్పించడం జరుగుతోంది. కాబట్టి ఈ లలితా సహస్రనామానికి ఉన్నటువంటి ఖ్యాతి విశేషం ఏమిటయ్యా అంటే, ఈ లలితా సహస్రనామంలో ఎన్నో నామాలు ఉంటాయన్నమాట. కానీ ఈ నామాలకు ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, ఈ నామాలు వరసన పెట్టి ఎప్పుడు కూడా చదవడం కానీ చదవకూడదనమాట. ఎందుకయ్యా అంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు మనం పుస్తకం తీసి లలితా సహస్రనామమే చదువుతున్నాం అనుకోండి, మన వరుస ఎలా వెళ్ళిపోతుందయ్యా అంటే, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరే చిదగ్నిగుండ సంభూత దైవకార్య సముద్యత ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూపపాషాధ్య క్రోధాకారాంకుశోజ్వల అని ఇలా ధారాళంగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఇందులో నామాలు ఏంటంటే, శ్రీమాత అక్కడ ఒక్క క్షణమైన ఆపి శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరే చిదగ్నిగుండ సంభూత దైవకార్య సముద్యత ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూపపాషాధ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండల చంపక అశోక పున్నాక సౌగంధి కలసత్కచ కురువిందమని స్త్రేణి కనత్కోటీరమండిత. అందులో ఒక్కొక్క అక్షరం కలిగినటువంటి నామాలు ఉంటాయి, 2 అక్షరాలు కలిగినటువంటి నామాలు ఉంటాయి, అలాగే 16 అక్షరాలు కలిగినటువంటి నామాలు కూడా ఎంతో ఉంటాయన్నమాట. ప్రత్యేకించి లలితా సహస్రనామం మొత్తము కూడా 32 అక్షరాలతోనే నిర్మాణం జరిగింది అని చెప్పి మన పెద్దలు ఎంతోమంది విశేషంగా దాని వ్యాఖ్యానాన్ని కూడా చెప్పారు. 32 అక్షరాలతో ఈ లలితా సహస్రనామం 1000 నామాలు కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రారంభపు అక్షరాలు అనమాట. ఇప్పుడు శ్రీమాత అనేటువంటి నామంలో శ్రీ అనే ప్రారంభనామం, శివ అనేటువంటి నామములో శివ ప్రారంభనామం, అలాగే శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి నామంలో ప్రారంభనామం, మొదటి నామము శ్రీమత్ శ్రీ అనేటువంటి నామం. ఈ లలితా సహస్రనామం అంతా కూడా 32 నామములతోనే నిర్మాణము జరిగినది. 32 అక్షరాలు 32 అక్షరాలతో నిర్మాణం జరిగిందనమాట. ఈ 32 అక్షరాలకి ప్రారంభనామాలుగానే ఉంటాయన్నమాట. ఇందులో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క విశేషమైనటువంటి అంతరార్థం ఉంటుంది. ఎన్ని నామాలకి ఎన్నెన్ని అక్షరాలు ఉన్నాయో కూడా అందులో కూడా అంతరార్థం ఉంటుంది. ఇక ఏకాకిని అనేటువంటి నామం అంటే అమ్మవారు కూడా ఏకాకిని, ఒక్క స్వరూపమే, ఒకే ఒక్కటి జగన్మాత. ఈ సృష్టి స్థితి లయలను నడిపించేటటువంటి జగన్మాత ఒకరే కనుక ఏకాకిని అనేటువంటి ఏ అక్షరం మీద మొదలయ్యేటటువంటి నామం ఒక నామమే ఉంటుందన్నమాట. ఏ అక్షరం, తెలుగు ఏ అక్షరంలో ఒక నామమే ఉంటుందన్నమాట.
తర్వాత తాత తాఠ దాధ అణ అనేటువంటి నామాలు అసలు మీ ప్రారంభ అక్షరాలు ఈ నామాలలో అసలు కనబడవన్నమాట. విశేషించి మీరు గమనించినట్టయితే ఈ లలితా సహస్రనామము అన్ని నామాలకి మొట్టమొదటి ఉండే అక్షరాల్లో సా అనేటువంటి అక్షరాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సర్వోపాధి విముక్త సమారాధ్య అనేటువంటి నామాలు ఎక్కువగా మనకి కనబడటం ప్రారంభమవుతాయి. సా తర్వాత మనకి ఎక్కువగా ప్రారంభ నామాలు ఏమి కనబడతాయంటే మా అనేటువంటి అక్షరాలు విశేషంగా కనబడతాయి. సా మా. ఈ లలితా సహస్రనామం పరిపూర్ణమైనటువంటి అంతరార్థం ఏంటంటే సా అంటే సమభావన, సమదృష్టి భావన. ఎవరి ఎందైతే దృష్టి కోణం ఉంటుందో వాళ్ళు ఈ లలితా సహస్రనామాన్ని పరిపూర్ణంగా చదవడానికి అర్హులు. అలాగే అమ్మవారు కూడా ఈ లలితా సహస్రనామాలు అత్యంత రహస్యమైనటువంటి నామాలు కనుక ఈ అక్షరముల వివరణ కానీ అక్షరములు తెలుసు ఈ యొక్క లలితా సహస్రనామాల యొక్క వైభవాన్ని కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పవద్దు, అర్హులైనటువంటి వారికి మాత్రమే చెప్పాలి అనేటువంటి అమ్మవారు కూడా చెప్పారు. అందుకే మనం లలితా సహస్రనామం ప్రారంభంలోనే ఇవి చాలా రహస్యమైనటువంటి నామములు అనేటువంటి అంతరార్థం కూడా వస్తుందన్నమాట. ఎవరెవరికి ఎందుకండి ఈ లలితా సహస్రనామాన్ని మొట్టమొదటి అగస్త్య మహామునికి చెప్పిన తర్వాత చెప్పక ముందు ఆయన ఎంతో బ్రతిమలాదారనమాట హయగ్రీవుల వారిని. మహానుభావ ఈ లలితా రహస్యనామాలు నాకు వివరణ చేయండి, నాకు చెప్పండి, ఈ లలితా సహస్రనామాన్ని అర్థం చేసుకోవాలంటే హయగ్రీవుల వారు చెప్పననేశారనమాట. ఎంతటి మహానుభావుడికి సముద్ర నవపోషణ పట్టినటువంటి మహాశక్తివంతుడైనటువంటి అగస్త్య మహామునికి, అంతటి శక్తివంతుడు అంటే అగస్త్య మహామునికి ఉన్న శక్తి అంతా ఇంత కాదనమాట. ఎంతో మహాశక్తి సంపన్నుడు అన్నమాట అగస్త్య మహాముని. ఇంతటి మహాశక్తివంతుడే. అందుకే మనకి ఇవాళ రోజున బుధవారం కనుక ఆయన గురించి చిన్న వృత్తాంతం తెలుసుకుందాం, అగస్త్య మహాముని గురించి. అందుకే ఎవ్వరికీ లేనటువంటి విశేషమైనటువంటి ఆరాధనలో గణపతికి ఒక్కరికే ఉండేటువంటి ఆరాధన ఏమిటంటే ఇలాగ రెండు చేతులు ముడుచుకొని ఇలా తల మీద మోదుకుంటారనమాట. గణపతికి ఇలా మోదుకోవడం గణపతికి ఉన్నటువంటి ఆచారము. గణపతి అనుగ్రహానికి కూడా అది చాలా దోహదపడుతుందన్నమాట. కాబట్టి ఇలా ఎందుకు చెప్తారండి, గణపతికి ఉండేటువంటి ఆరాధనలో వినాయకుడికి ఉండేటువంటి ఆరాధన వైభవంలో ఇలా ఎందుకు మోదుకుంటారయ్యా అంటే, పూర్వం ఒకానొక సందర్భంలో కర్ణాటక రాష్ట్రంలో ఒక గొప్ప పర్వతం మీద ఈ అగస్త్య మహాముని తపస్సు చేస్తూ ఉన్నారన్నమాట. ఈ తపస్సు చేస్తూ ఉండేసరికి ఈయన తపస్సులో లీనమైపోయారు. ప్రతి నిత్యం కూడా ఈయన నిత్య కార్యక్రమాలు ఆయన పాటిస్తూ ఉన్నారు. యజ్ఞయాగద కరుతలు ఆయన నిత్య అనుష్ఠానము, సంధ్యావందనము, యజ్ఞయాగద కరుతలు నిత్య అగ్నిహోత్రములు చేసుకుంటూ ఉన్నారు. ఆయన లౌకిక ప్రపంచంలో ఎటువంటి సంబంధం లేదన్నమాట. లేకపోయేసరికి కొంతకాలానికి ఈయన ఎక్కడో కొండ పర్వతం మీద ఉన్నారు. లోకానికి ప్రపంచానికి బయట ప్రపంచం ఏమి జరుగుతుందో ఏమి లేదు. ఎందుకంటే ఈ రోజులాగా ఆయన చేతిలో ఒక మొబైల్ లేదు కదండి. మొబైల్ ఉంటే ఎక్కడ ఏ అప్డేట్స్ జరిగినా సరే ఆయనకి మెసేజ్ కానీ రీల్స్ కానీ వచ్చేస్తూ ఉండేవి. కానీ ఆయనకి అటువంటిది వాటితో సంబంధమే లేదనమాట. కానీ తెలుసుకోవాలంటే ఆయన సర్వజ్ఞుడు. బ్రహ్మాండంలో ఎక్కడ ఏ విషయం జరిగినా ఆయనకి తెలుస్తుంది. కానీ ఆయన శివారాధన, గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క అనుగ్రహంతో లీనమైపోయి ఉన్నారు. లౌకిక ప్రపంచంతో సంబంధమే లేదనమాట ఆయనకి. ఈయన ఒకనొక సందర్భంలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఈయన ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా విపరీతమైనటువంటి కరువు కాటములు ఏర్పడినాయి అనమాట. కరువు కాటకములు ఎంతటి కరువు అంటే తాగడానికి చుక్క నీరు లేదనమాట. ఎందుకంటే మన దేహం నిలబడాలన్నా కూడా నీళ్ళే కదండి ఆధారం. మంచినీరే ఆధారం. భోజనం చేస్తున్నాం, చక్కగా భోజనం తినకపోయినా సరే ఒక 2-3 గంటలు ఒక పూట ఉండగలం. కానీ మంచినీళ్ళు తాకుండా ఉండలేమో మనం. ప్రతినిత్యము నీళ్ళు తాగాలి. అలాగే పంటలు పండాలంటే నీరే కావాలి. వర్షపు నీరు కురిస్తేనే పంటలు పండుతాయి. ప్రతిదానికి ఆధారం నీరే. ఆ నీరు లేకుండా చాలా అవస్థపడుతున్నారు ఈ ప్రాంత ప్రజలందరూ. చాలామంది ఆ గ్రామాన్ని, పట్టణాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నీళ్ళు లేక ఎంతసేపు అవస్థపడతాం మనం. ఎందుకు